నేపాల్లో 1,00,000 మంది బలిదానమైన గొప్ప ప్రభుత్వాలు వస్తున్నాయి. దుర్మార్గము, పెత్తనము, ఉన్మాదము అవి ఎల్లకాలం నిలువ ప్రపంచంలో. సాటి మనిషి కోసం బుద్ధుల్లాగా, వేమనలాగా, కబీర్ లాగా, అక్కమాదేవిలాగా, సుందరయ్య గారి లాగా కనీసం మహేంద్రనాథ్ గారు లేకుండా పనిచేయాలా. అట్లా పనిచేస్తే ఈ సమాజం బాగుంటుంది. దానికి మలపాల్సిన వాళ్ళు ఉపాధ్యాయులు. ప్రతి ప్రపంచ విప్లవోద్యమానికి చైనా కానీ ఇవాళ ఫిన్లాండ్ సమాజం ప్రపంచంలో నేరం లేకుండా, సైన్యం లేకుండా ఉందంటే కారణం అక్కడి పాఠశాలను చెప్తా ఉన్నారు. నార్వే సమాజం జైళ్లు లేవు, నేరస్తులు లేరంటే అక్కడ పాఠశాలను చెప్తా ఉన్నారు. స్పెయిన్, నార్వే, శాండినిస్ట్ అనేక దేశాల్లో, బ్రెజిల్ కానీ, ఫ్రాన్స్లో కానీ, లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో ప్రజలు కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రతి చిన్న పిల్లవాడు కూడా మాట్లాడుతుంటే అక్కడ ఉపాధ్యాయులు అని చెప్తున్నారు. ఇజ్రాయెల్ లాంటి ప్రపంచం మాగలేదు. ఉక్రెయిన్ మీద దాడి, లెబనాన్ మీద దాడి, పాలస్తీనా మీద దాడి, పాఠశాల మీద దాడి, పసిపిల్లల మీద దాడి. మనకి ఏ దాడి లేదు, ఒకటే దాడి. సాయంత్రం చేసుకోవాలి, పొద్దునైతే జై కొట్టాలి అనుకుంటే. ఈ దాడుల నుంచి సమాజాన్ని కాపాడాల్సిన గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయ వర్గాన్ని, ఆ విలువలతో ఉన్న ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మౌలికంగా వర్ధని చెప్తూ మీ అందరితో మా మిత్రుడు నరేందర్ శేష జీవితం తర్వాత ఈ మార్గంలో ప్రజల కోసం పనిచేస్తాడని వారితో భుజం కలిపి రవి, మా జంగయ్య సారు వీళ్ళందరంట కాన్సారంట మనం పలుస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.